తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన నన్ను కనినటువంటి దేవా నీకే స్తోత్రం. నన్ను చూచున్నటువంటి మా దేవా మీకే మహిమ. బేతేలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్నటువంటి దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించుతున్నటువంటి దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి యెహోవా దేవా నీకే స్తోత్రం. ఆత్మీయ అద్వితీయ దేవా నీకే స్తోత్రం. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజువైనటువంటి నా దేవా నీకే మహిమ. మహాదేవా నీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా మీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషం గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించున్నటువంటి దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ ప్రియ కుమారుని యందు నాయన మేము ఆత్మ జన్మను పొందుకున్న తర్వాతనండి వాక్యం అనే పాలను తండ్రి బలమైనటువంటి వాక్య ఆహారమును తీసుకొని తండ్రి నాయన మీ ప్రియ కుమారుని పోలిక చొప్పున తండ్రి మేము నడుచున్నట్లు తండ్రి ఇదిగోనైనా మీ ప్రియ కుమారుని వలె మేము నాయన మార్పు పొందునట్లు తండ్రి ఇగోనైనా ఆత్మ సంబంధముగా మేము ఎదుగుదల దయచేసినట్లు తండ్రి మాకు అందరికీ అనుభవ జ్ఞానము దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. తండ్రి సహాయము చేయండి తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి నాయన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకుండా ఇప్పటి వరకు మాట వలన నాలుక వలన క్రియల వలన చేతుల వలన ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. హిమం కంటే తెల్లగా మా పాపంలో కడిగివేయండి నాయన. ఇదిగో తండ్రి మా పాపములను వారి అక్రములను ఇక ఎన్నటను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చున్నాడని హెబ్రీ 10:12 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకు తండ్రి మీ సన్నిధిలో నాయన మా పాపములన్నీ కూడా విడిచిపెట్టి క్షమించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రజల దోషం పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపమంతా కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీ సన్నిధిలో తండ్రి మా దోషాలన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములన్నింటికి విముకుడు కమ్మని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి నాయన. ఇదిగో తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి గొప్ప దేవుడానికి స్తోత్రం తండ్రి. మా నాలుకలను కాపాడుకోడు నాయన. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును, ఊరు కనుక మాట్లాడువో తనకు నాశనం తెచ్చుకున్నానని లేఖనం సెలవిచ్చుచున్నది తండ్రి. ఇదిగోనైనా మా నోరును అదుపు చేసుకోవడానికి కావాల్సిన శక్తిని దయచేయండి నాయన. నిజమే నాయన. సామెతలు 10:19 విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదో, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడిని సెలవిచ్చున్నారు కదా నాయన. మత్తయి సువార్తలతో మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శించిన మందు లెక్క చెప్పవలసి ఉన్నదని సెలవిస్తున్నారు తండ్రి. ఈ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టే నాయన, నీ మాటను బట్టే తండ్రి అపరాధమైన తీర్పు నొందదు అని సెలవిచ్చున్నారు నాయన. ఇదిగో తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి సహాయం దయచేయండి నాయన. యాకోబు 3:2 రాస్తున్నారు కదా, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపంలైన వాడే సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడని సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇక నాయన మాట్లాడుటకు నన్ను నిదానించి మాట్లాడిన సహాయం చేయండి. ఇక నుండి నోట నుండి వచ్చినది హృదయం నుండి వచ్చినట్టు సెలవిచ్చున్నా తండ్రి. హృదయం నిండా తండ్రి మీ లేఖనాలను భద్రపరచుకొని నాయన మీ లేఖనాల ప్రకారం మేము ప్రవర్తించినట్లు, మీ లేఖనాల ప్రకారం మేము మాట్లాడినట్లు తండ్రి శుద్ధ హృదయము దయచండి ఆయన. శుద్ధ హృదయము దయచండి తండ్రి. ఆయన హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచిద్దరని మీరు సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను మాకు అందరికీ కూడా దయచండి. సంఘంలోని ప్రతి బిడ్డకి దయచండి ఆయన. ఇక నేను నేత్రాశలో పడిపోకున్నట్లు, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకుండాన్నట్లు తండ్రి మీ
దయారెక్కల చాటు మమ్మల్ని అందరూ భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను మా కుటుంబాలను సార్వత్రిక సంఘంలో ఉన్న మా కుటుంబాలందరినీ కొలిసి నేను ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయనట్లు తండ్రి మాకు నాయన నేర్పండి నాయన. మా కుటుంబ ప్రార్థన మాకు నేర్పండి. మేమందరం ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో నేను ప్రతిదినము మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని మహింపరచుటకు, మిమ్మల్ని గణపరచుటకు ఆయన శుద్ధ హృదయం మా అందరికీ దయచేయండి ఆయన. మాలో కొందరు నాయన ఇక నేను భర్త చర్చికి వస్తే భార్య చర్చికి రాలేని పరిస్థితి నాయన మా కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయనైనా. అటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన భార్య భర్తల కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించుదుము అని చెప్పుకునేలాగున తండ్రి మా కుటుంబాలను అన్నీ కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఇక నాయన మీ సన్నిధిలో మా పిల్లల ఒళ్ళు ఒక్కల వల్ల వర్ధిల్లినట్లు నాయన సహాయం దయచేయండి అయినా. మా కుటుంబం ఐక్యత దయచేయండి అయినా. మా కుటుంబాలలో సంఘములలోను మా కుటుంబాల ఎడల తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి తండ్రి మేము పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ మిమ్మల్ని తండ్రి ఆరాధించుటకు సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నిందారతుల పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. యేసయ్యానికి స్తోత్రం నాయన. నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనస్సు మీద వ్రాయుధమని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మా మనస్సులో వాక్యం భద్రపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే శుద్ధ హృదయం మా అందరికీ దయచేయండి అయినా. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నాయన సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగానైనా మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు తండ్రి మీ సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలో నేను పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి జ్ఞానము, బుద్ధి, వివేకము కలిగి విశ్వాసమందు తండ్రి మీ సన్నిధిలో విశ్వాసం బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన యెహోవాను నమ్ముకున్న వారు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. అలాగే తండ్రి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించి వాడు ధన్యుడని సెలవిస్తున్నావు తండ్రి. అట్టి ధన్యతను మాకు సహాయం దయచండి, అట్టి ధన్యతను మాకు దయచండి. దురాత్మ సమూహముతో పోరాటం కావలసిన ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆపద్దినములందు దురాత్మలతో ఎదురించడం కావలసిన మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు పూర్ణమైన పట్టుదలతో తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు తండ్రి సహాయం చేయండి నాయన. నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి నీతియు యథార్థమైన భక్తి గలవారమే తండ్రి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును తండ్రి నాయన మీ ప్రియ కుమారుని పోలిక చొప్పున మేము నడిచినట్లు నాయన మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. నాయన మీ రెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయుటకు ప్రార్థన నేర్పండి నాయన. ఇగో నాయన మేమందరము యాకోబు వలె నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు తండ్రి నాయన యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి తండ్రి. నాయన మమ్మల్ని దూషించిన వారి కొరకు తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజమేనైనా మీ మీదను మా మీదను ఎన్నో దూషణ మాట్లాడుచున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. నిజమే తండ్రి సోషల్ మీడియాలో నాయన విపరీతంగా ఉన్నారు నాయన. సువార్త ప్రకటన చేసుకున్నటువంటి బిడ్డలను అడ్డుకుంటున్నారు నాయన. ఇక నాయన మీ సన్నిధిలో అటువంటి వారిని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక వారు ఎరుగు చేసిన పాపలను మండించండి తండ్రి. ఇక నాయన జ్ఞాన హృదయం వారికి జయించండి తండ్రి. బండలాంటి రాత్రి హృదయాలు తీసివేయండి నాయన. మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించండి తండ్రి. నాయన మీ మార్గంలో నడిచినట్లు తండ్రి వారికి అందరికీ జ్ఞానమైనటువంటి హృదయాన్ని దయచేయండి నాయన. బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించే దేవుడవు నీవే నాయన. చూచున్న దేవుడవు నాయన. ఇదిగో తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసే దేవుడు అని తండ్రి. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయము దయచేయండి తండ్రి. ప్రతి సామాన్య ప్రజలకి నాయన నీవే జీవము గల దేవుడు అని తండ్రి వారు గుర్తెరిగినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించండి నాయన. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మేము నాయన శరీర ఆశలలో పడిపోకుండా ఉన్నట్లు తండ్రి మా ప్రాణాలను విడిపించము నాయన. నేత్రాశల నుండి విడిపించము నాయన. నేత్రాశ నాయన సాతాను అగ్నిబాణం అని మేము గుర్తెరిగి తండ్రి ఇంకనైనా నాయన అటువంటివన్నీ నాశనకరమైన తెగులుతో నాయన మా ఆత్మను కలిగిస్తాయని మేము అందరము నాయన మేమందరము గుర్తెరిగి తండ్రి మేము నాయన సులువుగా చిక్కలు పెట్టే పాపంలోనే నాయన నేత్రాశలను పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ దయరెక్కల చట్టం భద్రపరచండి. ఇంక నేను మోసకరమైన నాలుగు నుండి కూడా మమ్మల్ని ఖాయమని ఇక నేను శోధన జయించడానికి కావాల్సిన శక్తిని మాకు దాయిచ్చమని లేఖనం ధ్యానించుటకు మాకు నేర్పమని మీ సన్నిధిలో సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. దుష్ట హృదయంలో పుట్టు మోర్కొచ్చుపని నడవకున్నట్లు తండ్రి మా హృదయాన్ని వాక్యానికి లోబరుచుకునే శక్తిని దయచేయండి తండ్రి. కయ్యేని వల్లే వండకుండా వాడి దుష్టుని సంబంధాన్ని సెలవిస్తున్నాం
ఉన్నారు తండ్రి. ఇక కయ్యేని వల్లే మేము ఉండకుండానట్లు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన పూర్ణమైన హృదయంతోను, పూర్ణమైన పట్టుదలతోను, పూర్ణమైన పూర్ణమైన వివేకము, జ్ఞానముతో నేను మెలకుగా ఉండి ప్రార్థన చేసినట్లు నాయన మీకు నేను మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి నాయన. కొలతలని మీ పరిశుద్ధాత్మ దయచేయండి నాయన. ప్రార్థన చేయటకైతే మేము యోగ్యులము కాదు కానీ తండ్రి, కేవలం మీ గొప్ప కృపను బట్టి, కేవలం మీ గొప్ప కనికరాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సహాయం చేసే దేవుడు నీవేనని ఇక నైనా ఆపత్కాలంలో నన్ను గురించి మొర్రపెట్టు నిన్ను విడిపించేదని, నీవు నన్ను మహింపచ్చేదని సెలవిస్తున్నారు కదా. ఇదైనా మీ మాటలను బట్టి తండ్రి ప్రార్థననైనా ఇకనైనా ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి. సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.